ఎక్కడ చూసినా ఈ వైరల్ పెంగ్వినే. ఇది ఒక పెంగ్విన్ కథ. కానీ మీకు తెలుసా అది ఎందుకు వైరల్ అయిందో? లెట్ మీ టెల్ యూ. వర్నర్ హెర్ట్జగ్ ఆయన డాక్యుమెంటరీలో ఒక పెంగ్విన్ సడన్గా దాని గుంపు వదిలేసి వెళ్తుంది. కానీ ఫుడ్ కోసం కాదు, లవ్ కోసం కూడా కాదు. అది భయపడి పారిపోవడం లేదు. అది ఒక్కతే జస్ట్ క్యాజువల్గా కొండల మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరూ దాన్ని పిలవట్లేదు, కానీ ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకు వెళ్తుందో. అండ్ హెర్ట్జగ్ ఒక సింపుల్ క్వశ్చన్ని అడుగుతాడు, బట్ వై? కొన్నిసార్లు కంఫర్ట్గా ఉండడం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దెన్ వాకింగ్ ఇన్ టు అన్నోన్. జస్ట్ అలానే పెంగ్విన్ లాగా కొన్నిసార్లు మనుషులు కూడా జనాలకి దూరంగా వెళ్ళిపోతారు. నాట్ బికాస్ హీ లాస్ట్, కానీ అక్కడ ఉండడం ఎలా ఫీల్ అవుతారంటే మెల్లగా చస్తూ బతుకుతున్నట్టు ఉంటుంది. ఈ ప్రపంచం అడుగుతుంది ఏంటి డిఫరెంట్గా ఉన్నామని. అప్పుడు మన మనసు ఏం చెప్తుందంటే ఐ రిఫ్యూజ్ టు లివ్ వితౌట్ పర్పస్. ఒంటరిగా ఉండడం స్కేరీనే, ఎస్, కానీ జనాలతో సతమతం అవుతూ ఉండడం ఇంకా బాధాకరమైన విషయం. ఒకవేళ మీకు గనక ఏం చేయలేకపోతున్నాను అనుకుంటే జనాలు ఇంకా అక్కడే నుంచొని చూస్తూ ఉంటారు. డోంట్ డౌట్ ఇట్. అదే నీ అంతరాత్మ చూసింగ్ ఇట్స్ ఓన్ డెస్టినీ అని అనుకోవాలి. మీకు తెలుసా, పెంగ్విన్స్ ప్రేమలో పడతాయి, ప్రపోజ్ చేస్తాయి. మగ పెంగ్విన్ ఒక ఆడ పెంగ్విన్కి ఒక అందమైన పెబుల్ ఇస్తుంది. ఆ పెబుల్ కానీ తీసుకుందంటే అది యాక్సెప్ట్ చేసినట్టే. ఒక్కసారి కమిట్ అయితే చచ్చేంత వరకు వాటితోనే ఉంటాయి. దే ఆర్ వెరీ ఎమోషనల్. గుడ్లని మగ పెంగ్విన్కి వదిలేసి తినడం మానేసి గుడ్ల మీద కూర్చుంటాయి. ఆ 2 నెలలు చిక్కిపోతాయి. పిల్లలు పుట్టగానే వైఫ్కి అప్పచెప్పేసి అవి వేటకు వెళ్తాయి. ఇప్పటి వరకు ఏ మగ పెంగ్విన్ ఏ ఆడ పెంగ్విన్ని మోసం చేయలేదు. ఒకవేళ ఫీమేల్ పెంగ్విన్ కానీ చీట్ చేసిందంటే సముద్ర తీరాలని జాతిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాయి. జాతిని వదిలేసి ఎక్కడో తిండి దొరకని డ్రైల్యాండ్కి వెళ్ళి నడిచి హంగర్తో ఆత్మహత్య చేసుకొని చనిపోతాయి. అంత ఆత్మాభిమానం వాటికి బ్రేకప్ అంటే డెత్తే. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.